పర్లేదు పర్లేదు ఆడదు పర్లేదు. అంటే నాకు అది మరీ దగ్గర అవుతుంది, నేను తిరగలేదు. మా 2019లో 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందల నుంచిన మీరు ఎదుర్కొన్న సమస్యలు నాకు అర్థమవలేక నేనేంటో మీకు అర్థమవలే. ఎన్నికలు అయిపోయింది. 5350 ఓట్లతో ఓడిపోయా తల్లి. ఓడిపోయిన రోజు బాధ కలిగింది, ఆవేదన కలిగింది. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది తల్లి. నేను ఎట్టి పరిస్థితుల్లో 4 సంవత్సరాల 11 నెలలు కష్టపడి మీ మనసు గెలుచుకోవాలని ఆనాడు నిర్ణయించుకున్నా. ఈ నియోజకవర్గంలో జరిగిన విధంగా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఒక మంగళగిరి నియోజకవర్గంలో నేను చేశాను తల్లి. మనందరం చూసాం. మహిళలు కుట్టు నేర్చుకోవాలంటే కుట్టు నేర్పిస్తే కాదు, ఉచితంగా కుట్టు మెషిన్లు అందజేశాం. నిరుపేద కుటుంబాలు సొంత కాళ్ళపై నిలబడాలంటే తోపుడు బండ్లు ఇచ్చాం. ఊర్లో పెళ్లి జరిగితే బట్టలు గౌరవంగా పెట్టాం. ఊర్లో ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులు కూడా సహాయం చేసింది తెలుగుదేశం పార్టీ. ఇంతేకాదు, మంగళవాడి దగ్గరికి వెళ్తే కూడా మీరు కూర్చునే కుర్చీ కూడా తెలుగుదేశం పార్టీ ఇస్తాం జరిగింది తల్లి. ఇలా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం నేను చేపట్టా. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఆలోచించమంటున్నా. గత 25 సంవత్సరాలుగా మీరు 2 కుటుంబాలకు అవకాశం ఇచ్చారు. మొదటిది మురుగుడు హనుమంతరావు గారి కుటుంబం, రెండోది ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు. మీరందరూ చూశారు. మురుగుడు హనుమంతరావు గారు 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేశారు. ఆయన తర్వాత కాండ్రు కమల గారు శాసనసభ్యురాలు.